Hi friends, welcome to Srikanth Mototech. This is all new 2026 Bergman Street ఫేస్ లిఫ్ట్ అనకూడదేమో, ఎందుకనంటే కంప్లీట్గా మొత్తం రివైవ్ చేసేసారు. సో కొత్త ఫ్రేమ్తో వచ్చేసింది అండ్ కొత్త హెడ్ ల్యాంప్ అండ్ బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్స్, అలాగే చాలా ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఇంజన్లో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. వీటన్నిటి గురించి క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. అండ్ నేను రైడ్ చేస్తాను, నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు కంప్లీట్గా చూడండి. ఎందుకంటే ఈ వెహికల్ కొనాలనుకున్నట్లయితే ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు అవుతుందన్నమాట. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి న్యూ అప్డేటెడ్ కంటెంట్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ చిటికలో మీ ముందుకు తీసుకొస్తాను. ముందుగా ఈ రివ్యూని మీకోసం నేను తీసుకొస్తుంది గుంటూరులోని సరిపూడి సుజుకి షోరూమ్స్ నుంచి. సో ఇక్కడ ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్ ఉన్నాయి. లాంచ్ డే ఆఫర్స్ని మిస్ కాకుండా పొందడం కోసం దగ్గరలో ఉంటే వచ్చి ఒకసారి విజిట్ చేయండి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అయ్యి క్లియర్ డీటెయిల్స్ అయితే హ్యాపీగా పొందొచ్చు అనమాట. సుజుకి కంపెనీ లాంచ్ టైంలో వన్ అండ్ ఓన్లీ అనేటువంటి క్యాప్షన్ని యూజ్ చేశారు. దానికి గల కారణం ఏంటంటే ఇలాంటి ఒక మ్యాక్సీ స్కూటర్, ఇలాంటి ఒక స్టైల్, కంఫర్ట్, అలాగే ఇలాంటి ఒక అగ్రెసివ్ లుక్లో వన్ అండ్ ఓన్లీ మన ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో ఉందని చెప్పడం కోసం వాళ్ళు చెప్పేది 100% రైట్. ఇంకా ఈ రివైవ్మెంట్ తోటి ఈ వెహికల్ యొక్క డిజైన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. సో ఫ్రంట్లో మీరు గమనించినట్లుగా అయితే ఎల్ఈడి ఇండికేటర్స్ యొక్క షేప్ కూడా మార్చేశారు. అలాగే వింగ్ స్క్రీన్ ఫ్రంట్ నుంచి మనం వెహికల్ని చూస్తున్నప్పుడు చాలా వైడర్గా అండ్ చాలా ప్రీమియం అండ్ వెరీ లగ్జరీ స్కూటర్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ కొత్త బర్గ్మ్యాన్ 125cc వేరియంట్లో మన కీలెస్ ఎంట్రీ తోటి స్కూటర్ అయితే వచ్చేస్తుంది. మనం ఈ యాక్సెస్లో చూసాం కదా, సేమ్ అదే రిమోట్ కీ తోటి వస్తుంది అనమాట. చూద్దాం దాని గురించి కంప్లీట్గా. ఇంకా ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఫైబర్ ప్లాస్టిక్ క్వాలిటీ కావచ్చు అండ్ చాలా మంచిగా అయితే ఇచ్చారు. అండ్ ఇంకా మీరు ఫ్రంట్లో చూసుకుంటే 12 ఇంచ్ టైర్ ఉంది, ట్యూబ్లెస్ టైర్ అనమాట. 220mm డిస్క్ బ్రేక్ తోటి 90/90 సెక్షన్ ట్యూబ్లెస్ టైర్ అనమాట. సో మీకు ఒక మంచి బ్రేకింగ్ అయితే బోత్ బ్యాక్ సైడ్ కూడా మార్చారు. 12 ఇంచెస్ టైర్కి ఇదివరకు 10 ఇంచెస్. అక్కడికి వెళ్ళినప్పుడు దాని గురించి ఇంకా క్లియర్గా మాట్లాడుకో. ఇంకా సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఈ మ్యాక్సీ స్కూటర్ పేరుకు తగ్గట్టే చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది అండ్ వెయిట్ ఎక్కువ అని ఫీల్ అయ్యారు. సో వెయిట్ మాత్రం 115 kgలే. సో నేను రైడ్ చేస్తున్నప్పుడు నాకు చాలా అజైల్గా అనిపించింది, చాలా కంఫర్ట్ ఉంది. ఇండివిజువల్ హ్యాండిల్ బార్ మనకి ఏదైతే మనకి డిస్ప్లే ఏదైతే ఉందో కన్సోల్, అదైతే మనకి దీంతో హ్యాండిల్తో పాటు తిరగదన్నమాట. ఇది చాలా బాగా అనిపిస్తుంది, చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ అలాగే రైడ్ చేస్తున్నప్పుడు నాకు హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగా అనిపించింది. అండ్ 12 ఇంచెస్ టైర్స్ ఉండటం వల్ల ఆ కంఫర్ట్ చాలా పీక్స్లో ఉందన్నమాట. బ్రేక్ చేస్తున్నప్పుడు నాకు స్కూటర్ నడిపిన ఫీలింగ్ అయితే కలగలేదు. ఎంటైర్ డ్రైవింగ్లో నాకు ఒక బైక్ ఫీల్ అయితే వచ్చిందనమాట. ఇంకా సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగా అనిపించింది అండ్ రిలాక్స్డ్గా కూర్చోవచ్చు. అండ్ లెగ్స్ కూడా మీరు 2 వేలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీని యొక్క ఇంజన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంజన్లో కూడా ఈసారి చాలా మంచిగా అయితే మాత్రం ట్యూనింగ్ జరిగింది. పర్ఫార్మెన్స్ వైపుకి అండ్ షార్ట్ స్ట్రోక్ అయితే యూస్ చేశారనమాట. ఇన్స్టెంట్ పికప్, ఆ స్ట్రీట్ బైటింగ్ అయితే ఉంటుంది. సో లాస్ట్ టైం మనకి ఆర్పిఎం అనేది మనకు కొంచెం హెవీ ఉండేది, 5500 అలా ఉండేది అనుకుంటా. సో ఇప్పుడు వచ్చేసరికి 5250 దగ్గరే మనకైతే 10.2 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ అయిపోతుంది. కాబట్టి లోయర్ ఆర్పిఎంలో ఖచ్చితంగా మీకు బెటర్ పికప్ అయితే ఉంటుంది. అలాగే 8.5 bhp పవర్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి ఎస్ఈపి సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ మోడ్ తోటి వర్క్ అవుతుంది. అండ్ ఇంజన్ చాలా రిఫైన్డ్ అండ్ స్మూత్ ఉంది. అఫ్కోర్స్ మీకు యాక్సెస్ 125 ఇంజన్ మీకు కొంచెం పర్ఫార్మెన్స్ వైపు ట్యూన్ చేస్తే ఆ స్మూత్నెస్ తోటి ఎలా ఉంటుందో అలాంటి ఒక మంచి ఫీల్ అనమాట. అండ్ వైబ్రేషన్స్ ఎక్కడ అనిపించలేదు. సో ఈ మ్యాక్సీ స్కూటర్కి వన్ ఆఫ్ ది బెస్ట్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఇంజన్ అయితే మాత్రం చాలా రిలయబుల్ ఇంజన్, చాలా మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ కూడా. మీకు దట్టు మీరు కనుక కొంచెం కామన్ కూల్గా డ్రైవ్ చేసే వాళ్ళు అయితే మాత్రం మీకు ఆల్మోస్ట్ ఇది 50కి దాకా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మీరు రఫ్ అండ్ టఫ్గా వెళ్తానంటే 40 kmph ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ వీల్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఇదివరకు 10 ఇంచెస్ వీల్ ఉండేది కదా, ఇప్పుడు 12 ఇంచెస్కి అప్గ్రేడ్ చేశారు. సో అలాగే 130mm డ్రమ్ బ్రేక్ కూడా ఉంది. కాబట్టి బ్రేక్ చేస్తున్నప్పుడు ఆ బ్రేకింగ్ బైటింగ్ అనేది సో ప్రాపర్గా తెలుస్తుంది. కానీ ఏబిఎస్ మిస్ చేశారు. ఆ ఏబిఎస్ కూడా ఇచ్చినట్లయితే కంప్లీట్ బ్రేకింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. ఖచ్చితంగా దీనికి అవసరం కూడా ఏబిఎస్ బ్రేకింగ్ అనేది. ఇంకా కన్సోల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి ambient లైట్ సెటప్ అయితే ఉంటుందన్నమాట. నైట్కి తగ్గట్టు నైట్, పగలకు తగ్గట్టు పగలు అడ్జస్ట్ అవుతూ మన కంటికి అయితే మాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా షార్ప్ అండ్ చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. సో ఈ కన్సోల్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి, కనెక్టివిటీ ఫీచర్స్ ఉంటాయి. సో వాటితోటి మీరు ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్తో పాటు టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేటర్తో పాటు మనకి లో ఫ్యూల్ ఇండికేటర్, ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ ఇవన్నీ ఉంటాయి. సుజుకి రైడ్ కనెక్ట్ అనేటువంటి యాప్తో కనెక్ట్ అయిన తర్వాత ఈ ఫీచర్స్ అన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు స్విచ్ కేస్ చూసుకున్నట్లయితే హై బీమ్, లో బీమ్, సైడ్ ఇండికేటర్స్, హార్న్తో పాటు మనకి ఇక్కడ బ్రేక్ లాక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. చిల్డ్రన్స్ ఉన్నప్పుడు కొంచెం ఉపయోగపడుతుంది అనమాట, చైల్డ్ లాక్ సిస్టమ్ లాగా. అలాగే సో ఇక్కడ మనకి సెల్ఫ్ స్టార్ట్తో పాటు హజార్ లైట్స్ సపరేట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా మంచిగా అయితే మాత్రం వీటిలన్నింటిని ఆర్గనైజ్ చేశారనమాట. ఇంకా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఫ్రంట్లో ఉన్నటువంటి గ్లో బాక్సెస్ చాలా ప్రీమియం అనిపిస్తుంది. మీరు
డైరెక్ట్గా దగ్గర ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి. ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో చిన్న స్పేస్ ఉంది, అందులో మనకి యూఎస్బి టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఫోన్ అలాగే ఇంకేమన్నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని మనం కొంచెం వెదరు కొంచెం మరి వర్షాకాలంలో అలాంటి టైంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఓపెన్ గ్లో బాక్స్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇది కీలెస్ సిస్టమ్. సో దీంతోటి మల్టిపుల్ ఆపరేషన్స్ అయితే చేయొచ్చు. బ్యాక్ సైడ్ మనకి ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి అండ్ అలాగే అండర్ సీట్ స్టోరేజ్ యూస్ చేసుకోవడం కోసం, హ్యాండిల్ లాక్ చేయడం కోసం, అలాగే ఇగ్నైట్ చేయడం కోసం మనకు ఉపయోగపడుతుంది. ఒక చిన్న హుక్ కూడా ఉందన్నమాట. దీంతోటి మీరు 5 కేజీస్ వరకు అప్ టు దీని మీద హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ లెగ్ స్పేస్ చాలా స్పేసెస్ ఉంది అండ్ వైడర్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎక్స్ట్రా లగేజ్ ఇక్కడ పెట్టుకొని మీరు క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక గుడ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా సీట్ చూసుకున్నట్లయితే 775 సీట్ హైట్. సో ఈజీగా 5.4 నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ కంఫర్టబుల్ వైడ్ ఉంది. కొంచెం లాంగ్ రైడ్ వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ గ్రాబ్ రైల్ చూసారా, అల్యూమినియం గ్రాబ్ రైలు చాలా ప్రొటెక్టివ్ ఉంది, చాలా పెద్దగా ఉంది అండ్ వెహికల్కి మంచి లుక్ ఆఫర్ చేస్తుంది. చాలా స్పోర్టియర్గా కూడా అనిపిస్తుంది అనమాట. ఇంకా రేర్ సైడ్ చూసుకున్నట్లయితే బర్గ్మ్యాన్ లోగో అండ్ స్ట్రీట్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది 3Dలో. అండ్ ఇక్కడ ఫైబర్ ప్లాస్టిక్ క్వాలిటీ అండ్ ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ ఆ క్వాలిటీ ఏదైతే మనకి ఎక్కడ కూడా ప్యానల్ గ్యాప్స్ లేకుండా చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు. చాలా బాగుంది. క్వాలిటీ అయితే మాత్రం మీకు నచ్చుతుంది. దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేసి మీరు క్లియర్గా టచ్ చేసి ఫీల్ అవ్వండి. ఫిజికల్లీ మీకు ఎంత స్ట్రాంగ్గా ఉందో వెహికల్ అయితే తెలుస్తుంది అనమాట. ఇంకా రేర్ ప్రొఫైల్లో టైల్ ల్యాంప్ అనమాట. ఇది కూడా కంప్లీట్లీ చేంజ్ చేశారు. లాస్ట్ వర్షన్తో పోల్చుకుంటే ఈ వర్షన్లో కంప్లీట్ కొత్త టైల్ ల్యాంప్ సెటప్ అయితే చూడొచ్చు విత్ ఎల్ఈడి ఇండికేటర్స్. చాలా పెద్ద పోర్షన్ లాగా కనిపిస్తుంది. అలాగే ఫ్యూయల్ లిడ్ కూడా మనకైతే మాత్రం బ్యాక్ సైడ్ అయితే చాలా మంచిగా ఇచ్చేస్తున్నారు. సో మనకి ఏదైతే కీలెస్ ఎంట్రీతో ఉన్నటువంటి ఆ నాబ్ తోటి మీరు ఇవన్నీ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడ సుజుకి లోగో అయితే మీరు చూసుకోవచ్చు. ఇంకా ఈ కొత్త బర్గ్మ్యాన్లో మనకి ఆల్మోస్ట్ 24.5 లీటర్స్ బూట్ స్పేస్. లాస్ట్ టైం అయితే బాగా బ్యాక్ సైడ్కి ఉండేదన్నమాట. ఇప్పుడు దాన్ని కొంచెం ముందుకు మూవ్ చేసి చాలా మంచిగా అయితే ఇచ్చారు. సో స్పేసెస్గా కూడా ఉంది కాబట్టి డే టు డే యూసేజ్లో మన థింగ్స్ అన్ని కూడా ప్రాపర్గా సెటిల్డ్గా పెట్టుకొని క్యారీ చేయొచ్చు అనమాట బర్గ్మ్యాన్లో. ఇంకా లాస్ట్ టైం బర్గ్మ్యాన్తో పోల్చుకుంటే దీని యొక్క ఎగ్జాస్ట్ కూడా మార్చేశారు. సో ఇది కొంచెం బాగుంది, చూడటానికి కొంచెం వెహికల్కి యాప్ట్గా సూట్ అయ్యే విధంగా. అలాగే వన్ సైడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే మీరు చూసుకోవచ్చు. దాంతో పాటుగా మీకు వచ్చేసరికి ఇక్కడ ఏదైతే కిక్ రాడ్ మిస్ చేయకుండా ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది, బట్ కిక్ రాడ్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా కలర్స్ విషయానికి వచ్చినట్లుగా అయితే డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు TFT రైడ్ కనెక్ట్ ఎడిషన్లో మీకు చాలా మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకైతే బాగా నచ్చాయి డ్యూయల్ టోన్లో ఉన్నప్పుడు. ఇంకా వీటితో పాటుగా మీకు నార్మల్ సింగిల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. నార్మల్ వేరియంట్లో వితౌట్ రైడ్ కనెక్ట్ వేరియంట్లో అవి మీరు చూసుకోవచ్చు. ఏ కలర్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బేస్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి సో 1,02,000 రూపాయల నుంచి 1,04,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట, అకార్డింగ్ టు మీరు కొనే ఏరియాని బట్టి. సో ఆన్ రోడ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను 1,32,000 రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా దీంట్లో రైడ్ కనెక్ట్ TFT ఎడిషన్ డ్యూయల్ టోన్ వెర్షన్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1,40,000 రూపాయల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయి. మీ ఏరియాలో ఎంత ప్రైస్ ఉందనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ వెహికల్ని వాడుతున్నట్లయితే మీ ఒపీనియన్ ఏంటనేది, సో లాస్ట్ వర్షన్ వాడేవాళ్ళు సో మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ సెక్షన్లో లీవ్ చేసినట్లయితే కొత్తగా కొనే వాళ్ళకి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఈ వెహికల్ మీద నా ఒపీనియన్, సో రైడ్ చేస్తున్నప్పుడు ఫీచర్స్ చూస్తున్నప్పుడు అండ్ లుక్స్ చూస్తున్నప్పుడు ఈ మ్యాక్సీ స్కూటర్ నాకు చాలా బాగా నచ్చింది. సో ట్రెడిషనల్ స్కూటర్స్ లాగా కాకుండా కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది అనమాట రైడ్ చేస్తున్నప్పుడు. కంఫర్ట్ చాలా బాగుంది అండ్ ఈ కొత్త రివైవ్మెంట్స్ తోటి ఇంజన్ పర్ఫార్మెన్స్ అలాగే మనకి లుక్స్ ఎంటైర్ మొత్తం మార్చేశారు. సో ఈసారి బర్గ్మ్యాన్ అయితే మాత్రం నాకు కంప్లీట్గా చాలా బాగా నచ్చింది. దాంతోపాటు ఒక మంచి రిలయబుల్ సుజుకి యొక్క ఎకో పర్ఫార్మెన్స్ మోడ్లో రైడ్ చేస్తే మంచి మైలేజ్ వచ్చేటువంటి ఇంజన్తో పాటు సో చాలా బాగా అనిపించేటువంటి కంప్లీట్లీ ఆ స్ట్రీట్ ఫైటర్ లుక్లో అయితే చేస్తున్నారు. సో లేడీస్కైనా జెంట్స్కైనా అర్బన్ సిటీ ట్రాఫిక్ కండిషన్లో యూస్ చేసుకోవడానికి ఒక మ్యాక్సీ స్కూటర్ అండ్ చూడటానికి మంచి రోడ్ అప్పీల్ చేసేటువంటి ఒక స్పోర్టియర్ వేరియంట్ అలాగే లగ్జరియస్ అండ్ మంచి ప్రీమియం ఫీచర్స్ తోటి కావాలనుకున్నట్లయితే మీకు అవును వన్ అండ్ ఓన్లీ సుజుకి నుంచి బర్గ్మ్యాన్ స్ట్రీట్ 125cc అన్నమాట. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎవరైతే కొంచెం కొత్తగా ట్రై చేయాలి స్కూటర్స్ అనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తారనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై బై.